హాయ్ టు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఓల్డ్ రెజ్యూమే తీసుకోవాలో లేదంటే న్యూ రెజ్యూమే తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కాబట్టి మీకోసం చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బిఫోర్ దట్ ఒకసారి మనం క్యాల్కులేటర్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేటర్ చూసినట్లయితే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫర్ మనకి చేసిన అప్ టు 12,75,000 వరకు మనకి జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుందని చెప్పారు. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఒకసారి మేము ఒక ఎక్సెల్ ఫార్ములా చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్యాకేజ్ వచ్చేసి 12,75,000 ఉంది అనుకుందాం. 12,75,000 ఓకే. జస్ట్ సారీ 12,75,000 ఉంది అనుకుందాం. సో అప్పుడు మనకి యాజ్ పర్ న్యూ రెజ్యూమే అయితే ఇక్కడ ట్యాక్స్ రిబేట్లో 60,000 అనేది గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం వల్ల జీరో ట్యాక్స్ అనేది ఎవరైతే న్యూ రెజ్యూమ్ తెచ్చుకుంటారో వాళ్ళకి జీరో అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సో 12,75,000లో యాజ్ పర్ న్యూ రెజ్యూమే సో 0 to 4 lakhs 0%, 4 to 8 ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అనుకుంటే దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 12,75,000 కాకుండా మీకు ఒక 17 lakhs ప్యాకేజ్ ఉందనుకుంటాం. ఆ టైంలో మీకు ఎంత డిడక్ట్ అవుతుంది అనేది ఇక్కడ 1,30,000 యాజ్ పర్ న్యూ రెజ్యూమే అయితే చూపిస్తుంది. అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అప్ టు 0 to 4 lakhs వరకు జీరో అమౌంట్ కట్ అవుతుంది. 4 to 8 lakhs 5%, సపోజ్ 4 lakhs వస్తుంది. సో 5% అనుకుంటే 4 lakhs 5%. అక్కడ మీకు 28,000 అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, 20,000. సో నెక్స్ట్ 10 యాజ్ పర్ 8 to 12 10%, 12 to 16 15%. సో మీకు 70 lakhs ప్యాకేజ్ కాబట్టి ఇక రిమైనింగ్ 1 lakh పైన మీకు 5,000 అనేది తీసుకోవడం జరుగుతుంది ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే న్యూ రెజ్యూమ్లో చాలా లో ట్యాక్స్ రేట్స్ ఉండబట్టి న్యూ రెజ్యూమే బాగుంది అనుకుంటారు. సో 20 lakhs ప్యాకేజ్ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది బెటర్ ఆప్షన్ అనేటప్పుడు 20 lakhs ప్యాకేజ్ ఉండేటప్పుడు మీకు యాజ్ పర్ ఓల్డ్ రెజ్యూమ్ అయితే 4,30,400 డిడక్ట్ అవుతుంది. యాజ్ పర్ న్యూ రెజ్యూమ్ అయితే 1,92,400 అనేది డిడక్ట్ అవుతుంది. సో ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు ఇక్కడ మనకి న్యూ రెజ్యూమ్లో. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ మీరు ఒక 6 lakh వరకు ప్రొవైడ్ చేస్తే యాజ్ పర్ ఓల్డ్ రెజ్యూమ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ కూడా మీకు చెప్తాను ఏమేమి ఏంటనేది. సో ఆ టైంలో మీకు 2,26,200 అనేది డైరెక్ట్ అవడం అవుతుంది. ఈ 2,26,200 కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు యాజ్ పర్ మన ఏదైతే ఏటీసీ, ఏటీడీ, ఏటీజీ, ఏటీటీటీఏ, హెచ్ఆర్ఏ, సెక్షన్ 24 ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ప్రాపర్గా ఉన్నాయని అనుకునేటప్పుడు ఓల్డ్ రెజ్యూమ్ అనేది మీకు బెస్ట్ అనిపిస్తుంది. అబౌవ్ 20 lakhs ఎవరికి ఉన్నా కానీ. న్యూ రెజ్యూమ్లో అయితే 1,92,400. ఇక మాకు క్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అనుకునేటప్పుడు మీరు న్యూ రెజ్యూమ్కి వెళ్ళడం బెటర్. ఒకవేళ 30 lakhs ఉంటే ప్యాకేజ్ యాజ్ పర్ ఓల్డ్ రెజ్యూమే 5,38,200 అంటే మీరు 6 lakhs ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ ఇచ్చేసినట్లయితే మీరు ఒక 8 lakhs ఇచ్చారనుకుందాం. అప్పుడు 4,75,800 మీకు డిడక్ట్ అవుతుంది. దీన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే న్యూ రెజ్యూమ్ అయితే 4,75,800. సో ఇది క్లెయిమ్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs ఉందనుకుందాం ప్యాకేజ్ పర్ మంత్. సో ఆ టైంలో మీరు న్యూ రెజ్యూమే తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే జీరో ట్యాక్స్ డిడక్షన్ కాబట్టి అప్ టు 12,75,000 ఎవరికైతే ఉంటుంది 15-16 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్ టు 15 lakhs వరకు ఎవరున్నా కానీ
మీరు న్యూ రెజ్యూమే తీసుకోవడం వల్ల బెటర్ ఆప్షన్గా ఉంటుంది. ఇంకా నీకు ఫుల్ వీడియో నేను తొందరలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.